Hello children, how are you all? I hope you all are fine. So today children, 4th class, I'll teach a new lesson in English, lesson number 4. The name of the lesson is Crime Never Pays. So name of the lesson is Crime Never Pays. So crime ante enti tappu kada అపరాధం. సో మనము తప్పు చేసినప్పుడు అది ఎలా ఏదో విధంగా అది బయటపడుతుంది. సో దాని పరిష్కారం ఏంటంటే మనం తప్పులు చేయకుండా నిజాయితీగా ఉండాలి. ఓకే, సో ఈ లెసన్లో మనకి మోరల్ మనం అదే నేర్చుకుంటాం. ఏంటంటే తప్పులు చేయకుండా నిజాయితీగా మన పనులు మనం చేసుకుంటే మనకి మంచిది. ఓకే, సో ఇది ఒక ప్లే, ఒక డ్రామాలా ఉంది. సో దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? బిర్జు, హరి, హీరా, 2 young men in a village. Ratan, Birju's father, chief, the head of Madhopur village. So first scene ఈ ప్లేలో ఎలా స్టార్ట్ అయింది చూడండి. Inside of a small mud hut in Madhopur village, Birju and his father are sitting on a cot talking to each other. So ఫస్ట్ సీన్ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక చిన్న గుడిసె లాంటిది ఉన్నది, మట్టి ఇల్లు ఉన్నది చిన్నది. విలేజ్లో ఇది వరకు చిన్న మట్టి ఇల్లులు ఉండి, ఇప్పుడు అంటే డాబాలు అలాంటివి ఉన్నాయి, కానీ ఇది వరకు పాత టైంలో మట్టి ఇల్లు ఉండి. ఓకేనా, సో అలా ఒక మట్టి ఇల్లు ఉన్నది. దాంట్లో హీరా, బిర్జు ఇంకా వాళ్ళ ఫాదర్ రతన్ వాళ్ళిద్దరూ ఒక మంచం మీద కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నాం చూద్దాం మేడం. So Birju, father, I am tired of being poor. I want to become rich. I have a plan, but I will need Hira's help. So Birju ఒక యంగ్ బాయ్. సో అతను ఏమన్నాడు వాళ్ళ డాడీ తోటి, డాడీ నేను చాలా విసిగిపోయాను ఇలాగా పేదరికంలో ఉండటం వలని, నాకు డబ్బులు కావాలి, నేను ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, బట్ నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే నాకు హీరా హెల్ప్ కావాలి. హీరా అని ఒక ఫ్రెండ్, బిర్జు వాళ్ళ ఫ్రెండే. సో వాడు హెల్ప్ కావాలి నాకు, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉన్నది డబ్బులు సంపాదించాలని. సో హీరా హెల్ప్ చేస్తే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అన్నాడు వాళ్ళ డాడీ తోటి, రతన్ తోటి. సో రతన్ అన్నాడు, నువ్వు వాడిని అడుగు, నీ ఫ్రెండే కదా వాడు, ఎందుకు చేయడు, అడుగు చూడు నువ్వు అని రతన్ అన్నాడు. సో జస్ట్ దెన్ హీరా కమ్స్ టు విజిట్, హీ గ్రీట్స్ దెమ్ అండ్ సిట్స్ డౌన్. సో అంతలోనే మాటల్లోనే హీరా వచ్చాడు. హీరా వాళ్ళిద్దరిని విష్ చేసి ఎలా ఉన్నారు ఏంటని, మనం ఒకరి ఇంటికి వెళ్ళాక ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతాం కదా, అలాగే హీరా కూడా వాళ్ళిద్దరిని అడిగాడు. అండ్ వాడు కూడా కూర్చున్నాడు. సో బిర్జు అన్నాడు, ఇట్స్ గుడ్ యూ హ్యావ్ కమ్ హీరా, ఐ వాంటెడ్ టు టెల్ యూ మై ప్లాన్ టు ఎర్న్ సమ్ మనీ. సో బిర్జు ఏమన్నాడు, వెరీ గుడ్, చాలా మంచిది హీరా, నువ్వే వచ్చావు, నీ దగ్గరికే రావాలనుకుంటున్నాను నేను, మనం డబ్బులు సంపాదించాలని నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది, అది నీకు చెప్పాలనుకుంటున్నా, ఇందులో నువ్వే వచ్చావు, మంచిది ఏందని అన్నాడు. హీరా, వాట్ ఈస్ ద ప్లాన్? సో హీరా అడిగాడు, ఏంటి ప్లాన్ ఏంటి, ఎలా సంపాదిద్దాం మనం డబ్బులు? బిర్జు, హీరా, what do you think of going to the city and finding new ways of earning money? After all, we have to look after our families. So బిర్జు ఏమన్నాడు, మనము పట్టణంకి వెళ్ళి డబ్బులు సంపాదిద్దాము, వేరే నాకు బోల్డ్ ప్లాన్లు ఉన్నాయి, నా దగ్గర బోల్డ్ ఇవి ఉన్నాయి, నాకు వేరే పనులు చేస్తానికి నాకు ఐడియాస్ ఉన్నాయి, ఏమేమి పని చేస్తే మనకి ఎలా డబ్బులు వస్తాయి అని నాకు ఐడియాస్ ఉన్నాయి. ఎందుకైతే ముందు మన ఫ్యామిలీస్ని మనమే చూసుకోవాలి కదా, మన పేరెంట్స్ ముసలోళ్ళు అయిపోతారు, వాళ్ళు పని చేయలేరు కదా, చూడలేరు కదా, మనం ముందు మనమే చూసుకోవాలి కదా అని బిర్జు అన్నాడు హీరాతో. హీరా, దాట్స్ అ గుడ్ ఐడియా, లెట్స్ డూ ఇట్. సో హీరా కూడా ఐడియా నచ్చింది, పట్టణంకి వెళ్ళి డబ్బులు సంపాదించు. సో వెరీ గుడ్, నేను కూడా వస్తాను నీతోటి, నాకు నచ్చింది, ఎలాగైతే నేను కూడా నా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కదా అని హీరా అన్నాడు. సో రతన్ వాళ్ళిద్దరిని మీరు మంచిగా పనిచేసి మంచిగా డబ్బులు సంపాదించిందని వాళ్ళిద్దరిని బ్లెస్ చేసి వాళ్ళిద్దరిని పట్టణానికి పంపించాడు. పంపించిన తర్వాత టర్న్ ద పేజ్ చిల్డ్రన్ ఆన్ పేజ్ నెంబర్ 31. ఓకే, డిడ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, టర్మ్ బుక్స్, పేజ్ నెంబర్ 32, టర్మ్ బుక్. ఓకే, the 2 young men set off on their journey that very next day. సో రెండో రోజునే వాళ్ళు అనుకున్న రెండో రోజునే వాళ్ళు పట్టణానికి బయలుదేరేశారు. Over the next few months they got many jobs. Hira is honest and hardworking while Birju is lazy and careless. Birju always leaves his share of work unfinished, which Hira kindly picks up after finishing his own work. So వాళ్ళిద్దరూ పట్టణానికి వెళ్ళారు వర్క్ చేద్దామని, పని చేద్దామని. సో వాళ్ళకి అక్కడ చాలా పనులు దొరికాయి.
సో బిర్జు అన్నవాడు చాలా లేజీ, వాడు పని చేసేవాడు కాదు, ఊరికే టైం పాస్ చేసేవాడు. బట్ హీరా చాలా హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడేవాడు. సో హీరా తన పని చాలా చక్కగా కంప్లీట్ చేసేవాడు. బట్ బిర్జు ఏం చేసేవాడు, వాడు లేజీగా స్లోగా వర్క్ చేసేవాడు. సో హీరా ఏం చేసేవాడు, పాపం ఫోన్లే అని హెల్ప్ చేసేవాడు బిర్జుకి వాడు వర్క్ కంప్లీట్ చేద్దాకి హెల్ప్ చేసేవాడు. సో కొన్ని నెలల్లోనే వాళ్ళిద్దరు బోల్డ్ డబ్బు సంపాదించేశారు. ఆఫ్టర్ a year passes, the Birju and Hira have earned a lot of money. They decided to go back to their village. While returning home, they passed through an orchard close to Madhavpur. Birju has an idea. So ఒక సంవత్సరం అలాగా గడిచిపోయింది, వాళ్ళ పట్టణం వెళ్ళి పనిచేస్తాము. సో ఈలోగా వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు వచ్చాయి, బోల్డ్ సంపాదించేశారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఒకసారి మనము పల్లెటూరుకి వెళ్ళి మన ఇంటికి వెళ్ళి ఒకసారి మన అమ్మ నాన్నల్ని మన ఫ్యామిలీని మీట్ అవుదామని ఇద్దరు అనుకుని బయలుదేరాడు. సో బయలుదేరినప్పుడు దారిలో అక్కడ ఒక ఒక్కడు ఉన్నారు. ఒక్కడంటే ఒక తోట లాంటిది, చెట్లు ఉన్నాయి అక్కడ. అప్పుడు మామిడి తోట ఉంటుంది, లేకపోతే జీడిపప్పు తోట ఉంటుంది, అలా ఉంటుంది కదా, దాన్ని ఆకర్డ్ అంటారు. సో అలాంటిది ఒక ఆకర్డ్ దగ్గర నుంచి వాళ్ళు పాస్ అయ్యారు వెళ్తుంటే. అప్పుడు ఏమైంది, సెకండ్ సీన్లో చూడండి, బిర్జు అండ్ హీరా ఆర్ ఇన్ ఆకర్డ్ విత్ బ్యాగ్స్ ఫుల్ ఆఫ్ మనీ ఇన్ దేర్ హ్యాండ్స్. సో వాళ్ళ చేతుల్లో ఆ తోటలోకి వచ్చి వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి, బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళ బ్యాగ్స్లో. ఇద్దరికి ఒక్కో బ్యాగ్ ఉన్నది, వాళ్ళ బ్యాగ్లో గోల్డెన్ డబ్బులు ఉన్నాయి. చూడండి ఆ పిక్చర్లో ఇచ్చారు, ఇద్దరు డబ్బులు ఇచ్చుకునేలా ఉన్నారు. బిర్జు, హీరా, ఇట్ isn't wise to take so much money to our homes. Everyone will come to us to borrow money. Let's hide our money bag in a pit under this tree here. సో బిర్జు ఏమన్నాడు, వాడు మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా, ఈ మొత్తం డబ్బులు ఇచ్చుకుని మనము మన ఇంటికి వెళ్ళామంటే ఎవరొకరు మన ఈ డబ్బులు చూసుకుని ఎవరొకరు మన దగ్గర అప్పు తీసుకుంటాకు వస్తారు, మన డబ్బులన్నీ ఊరికే వెళ్ళిపోతాయి, మనం ఈ డబ్బులు ఇచ్చుకుని వెళ్ళకూడదు మన ఇంటికి అని అన్నాడు బిర్జు. అవునప్పుడు హీరా కూడా అన్నాడు, అవునవును నిజమే కదా, మనం ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళామంటే ఏదో విధంగా ఊరికే ఖర్చు అయిపోతాయి, మనము పట్టుకెళ్ళకూడదు అని అన్నాడు హీరా. సో బిర్జు ఏమన్నాడు, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక చెట్టు ఉన్నది కదా, ఈ చెట్టు అడుగులో మనము ఒక గొయ్యిత వేసి దాంట్లో మన ఇద్దరు డబ్బులు సంచులు మనము అక్కడ దాచేద్దాము, అక్కడ పెట్టేసి మనకి ఎంతైతే కావాలి అంత డబ్బులు తీసుకుని మనము మన ఇంటికి వెళ్దాము. సో అలాగని హీరా కూడా ఒప్పుకున్నారు. సో ఇద్దరు ఏం చేస్తారు, వాళ్ళకి ఎంతైతే డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి కావాలి అంత డబ్బులు తీసుకుని మిగతా డబ్బులు సంచులు వేసేసి ఆ సంచులు ఆ చెట్టు అడుగుని వాళ్ళు అక్కడ గొయ్యి తీసేసి అక్కడ కప్పెట్టేసిన తర్వాత ఏమైందంటే, బిర్జు, father, wasn't it a good idea that I took Hira to work in the city? Now we have so much money. It was entirely my idea. It was because of me that we got all the money. Then shouldn't it all belong to me, father? I think I should go take all the money from the pit. Ratan, clever boy, go quickly then. సో కొన్ని రోజులు గడిచాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. సో కొన్ని రోజుల తర్వాత బిర్జు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, మంచం మీద అలా పడుకుని వాళ్ళ నాన్నగారితో రతన్ తోటి మాట్లాడుతున్నాడు. నాన్న ఇది మంచి ఐడియా కదా, నేను హీరాని తీసుకెళ్ళాను సిటీకి, పట్టణానికి తీసుకెళ్ళాను, నాతో పాటు ఉద్యోగం చేస్తాక అప్పుడే కదా మేము బోల్డ్ డబ్బులు సంపాదించిన ఐడియా మంచిది కదా, ఈ డబ్బులు సంపాదించే ఐడియా. సో ఆ సంపాదించిన డబ్బులు కూడా నాయే అవ్వాలి కదా, మరి ఐడియా నాదైందంటే. సో అప్పుడు బిర్జు ఏమనుకున్నాడు, హీరా సంపాదించిన డబ్బులు అండ్ వీడు సంపాదించిన డబ్బులు, ఇద్దరు సంపాదించిన డబ్బులు వాడికే దక్కాలి, ఎందుకైతే ఐడియా పట్టణానికి వెళ్ళి ఐడియా వాడిదే కాబట్టి. బట్ ఇది తప్పు కదమ్మా, ఎందుకైతే పని ఇద్దరు చేశారు, ఇంకా బిర్జువే సరిగ్గా పని చేయలేదు, బట్ హీరా అక్కడ వెళ్ళి చాలా కష్టపడ్డాడు కదా. సో చాలా తప్పు అది. ఇంకొకరి డబ్బులు మనకి కావాలని మనకి దక్కాలని మనం తీసుకోవాలని అది అన్నది చాలా రాంగ్ అది. సో ఇంకొకరికి వస్తువు మన దగ్గర ఉండాలి, వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర కూడా ఉండాలి, లేకపోతే వాడి దగ్గర ఉన్నది నా దగ్గర ఉండాలి, అది ఒక్కొక్కరికి ఫీలింగ్ ఉంటుంది. సో అది చాలా రాంగ్, అది చాలా తప్పు అది. ఓకే, సో అలా మనము చేయకూడదు. సో బట్ వాళ్ళ డాడీ కూడా వాడిని సపోర్ట్ చేశారు, అవును నువ్వు చాలా తెలివైనోడివి, వెళ్ళు తీసుకో డబ్బులు వెళ్ళి అని రతన్ కూడా బిర్జుని సపోర్ట్ చేశారు. సో పేరెంట్స్ కూడా పిల్లలకి సరైన
శిక్షణ, సరైన డిసిప్లిన్ నేర్పాలి. తప్పు అంటే తప్పు అనే చెప్పాలి, కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? సో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని గైడ్ చేయాలి. ఓకేనా? సో ఈ స్టోరీలో మనం చూస్తున్నాం ఏంటంటే వాళ్ళ ఫాదరు సరైనోడు కాదు, ఆ బిజ్జు కూడా సరైనోడు కాదు. వాళ్ళిద్దరికీ తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. ఓకేనా? సో వేరే వాళ్ళ డబ్బులు మనం ఎలా దోచేసుకున్నాము అన్న ఆలోచనలు వాళ్ళిద్దరికి ఉన్నాయి. సో అప్పుడు ఏం జరిగింది, బిజ్జు రాత్రి వెళ్ళి ఆ తోటలోకి ఎక్కడైతే వాళ్ళిద్దరు డబ్బు సంచులు దాచారు చెట్టు దగ్గర, అక్కడికి వెళ్ళి తవ్వేసి మొత్తం డబ్బులన్నీ తీసేసుకుని ఆ ఖాళీ సంచులు మళ్ళీ అక్కడ కప్పెట్టి పెట్టేశాడు. కొన్ని రోజులు అయిన తర్వాత బిజ్జుకి కొన్ని డబ్బులు అవసరం వచ్చింది. బిజ్జు ఏం చేశాడు, ఇంతకీ డబ్బులు తీసేసుకున్నాడు కదా ముందే, బట్ హీరా దగ్గరికి వెళ్ళి హీరా నాకు కొంచెం డబ్బు అవసరం వచ్చింది, నడు మనం డబ్బులు తీసుకుందాం, మన సంచులు మనం అక్కడ దాచుకున్నాం కదా తోటలో, వెళ్ళి తీసుకుందాం. సో హీరా కూడా అన్నాడు, అవునవును హీరా, అవును బిజ్జు, నాకు కూడా అవసరం ఉన్నది, నేను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి, వెళ్ళి తీసుకుందాం అని వాళ్ళు తోటలోకి బయలుదేరారు. తోటకాడికి వెళ్దామని బయలుదేరారు. వెళ్ళేసరికి ఆ తోటలోకి అక్కడ తవ్వి చూసినప్పటికి ఏముంది, అక్కడ ఖాళీ సంచులు ఉన్నాయి కదా. ఎందుకు ఖాళీ సంచులు ఉన్నాయి, ఎందుకైతే బిజ్జు ఆల్రెడీ దాంట్లో నుంచి డబ్బులన్నీ తీసేసుకున్నాడు. బట్ అక్కడ వెళ్ళేసరికి బిజ్జు ఏం చేశాడు, ఏంటి ఈ సంచులు అన్నీ ఖాళీ ఉన్నాయి, మన డబ్బులు ఏమయ్యాయి, అయ్యో మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఏమైపోయాయి హీరా అని హీరా మీద బిజ్జు కేకలేస్తున్నాడు. నువ్వే కదా దొంగ, డబ్బులన్నీ తీసేసుకున్నావు, నీకే తెలుసు, నీకు ఒక్కడికే తెలుసు మనం సంచిని ఇక్కడ దాచిపెట్టామని, నువ్వే తీసావు, నాకు తెలుసు. ఏంటి ఇప్పుడు బిజ్జు ఏం చేస్తున్నాడు, వాడు చేసిన పని హీరా చేశాడని అబద్ధం ఆడుతున్నాడు. సో అది కూడా చాలా రాంగ్. అబద్ధం కూడా మనం ఆడకూడదు, మనము నీతిగా ఉండాలి అని అబద్ధం కూడా ఆడకూడదు. బట్ బిజ్జు అవి రెండు రూల్స్ పాటించట్లేదు. అప్పుడు హీరా ఏమన్నాడు, ఏంటి నన్ను అంటున్నావు నువ్వు, నేనెక్కడ తీసాను, నాకు తెలియదు అసలు ఎలా పోయాయి డబ్బులు, నా డబ్బు కూడా పోయింది కదా, నీ డబ్బులే పోకుండా అని హీరా కూడా ఇలాగ అన్నాడు బిజ్జుని. అప్పుడు బిజ్జు ఏమన్నాడు, నడు నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా నాకు సరిగ్గా సమాధానం చెప్పు, మన లీడర్ ఉన్నాడు కదా, మన హెడ్ ఉన్నాడు కదా, విలేజ్ హెడ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్దాము, నడు నువ్వు అతని దగ్గరే నిజం ఎలా చెప్తావు, అతని దగ్గర చెప్పిస్తాను నేను అని పదాన్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ విలేజ్ హెడ్ ఏమన్నాడు, హీరా నువ్వు తీసుకున్నావు కదా డబ్బులు, నువ్వు నిజం ఒప్పుకో, బిజ్జు నాకు మొత్తం అంతా చెప్పాడు, నాకు ఈ అన్ని డబ్బులు మీరిద్దరు అక్కడ ఎలా దాచుకున్నారు, ఎలా సంపాదించుకున్నారు, ఎలా దాచారు, నువ్వు డబ్బులు ఎలా తీసేసుకున్నావు అని అంత అబద్ధం చెప్పేశాడు బిజ్జు ఆ హెడ్కి. బట్ హీరా తీసుకోలేదు కదా డబ్బులు. అప్పుడు ఏమైందంటే బిజ్జు ఏం చేశాడంటే ఈ చెట్టు దేవత ఉంటుంది, ట్రీ గాడెస్ అని ఉన్నది ఇక్కడ, ఈ చెట్టు నిజం చెప్తుంది, హీరా చెప్పడు అని బిజ్జు అన్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. ఆ ముందు రాత్రి ఏం చేశాడంటే బిజ్జు వాళ్ళ నాన్నని ఆ చెట్టు మీద ఎక్కేసి, నేను అడుగుతాను నిన్ను, చెట్టు దీంట్లో మేము డబ్బులు దాచిపెట్టాం కదా, అది ఎవరు తీశారు అన్ని అడుగుతాను, అప్పుడు నువ్వు హీరా అని పేరు చెప్పు అని వాళ్ళ డాడీకి చెప్పి ఆ చెట్టు ఎక్కిచ్చేశాడు. ఓకే బిజ్జు. సో ఆ నెక్స్ట్ డే ఆ విలేజ్ హెడ్తో పాటు హీరాని తీసుకొచ్చి అప్పుడు బిజ్జు అన్నాడు విలేజ్ హెడ్ తోటి, ఏమని, నేను ఈ చెట్టు దేవతలతోటి ఈ ట్రీ గాడెస్ తోటి నేను అడుగుతాను, చెప్తుంది నిజము ఏదంటే మనం ఎవరినో ఎందుకు అడగటము, బిజ్జు హీరా ఎప్పుడు అబద్ధమే చెప్తాడు, అడిగిన అబద్ధమే చెప్తాడని అన్నాడు బిజ్జు హెడ్ తోటి. అప్పుడు బిజ్జు ఆ ట్రీ గాడెస్ తోటి అడిగాడు, చెప్పు చెట్టు దేవత, ఇది ఇక్కడ మేము డబ్బులు దాచిపెట్టాం కదా, అది ఎవరు తీశారు అని చెప్పి నీకు ఒక్కదానికే తెలుసు కదా అని అడిగాడు బిజ్జు. అప్పుడు చెట్టు మీద ఎవరు ఉన్నారు, బిజ్జు వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, రతన్ ఉన్నాడు పైన. సో రతన్ ఏమన్నాడు, హీరా అని 3 times హీరా పేరు తీసుకున్నాడు. అప్పుడు ఏమైంది, వాళ్ళందరూ చాలా షాక్ అయ్యాడు, ఎందుకైతే హీరా చాలా మంచోడని అందరూ నమ్ముతున్నాడు, అది నిజంగానే చాలా మంచోడు, డబ్బులు ఇంతకి ఎవరు తీశారు, బిజ్జు తీశాడు. కానీ బిజ్జు అక్కడ అబద్ధం ఆడేసి అందరినీ నమ్మించేయాలని చూస్తున్నాడు, హీరా డబ్బులు దోచేశాడని. ఇంతలో వీళ్ళందరూ ఇలాగ షాక్ అవుతున్నాడు. ఇంతలో హీరా ఏం చేశాడంటే అక్కడ కర్రలు ఎండిపోయిన కర్రలు పెట్టేసి నిప్పట్టించేశాడు చెట్టు దగ్గర, చెట్టు ఎక్కడైతే డబ్బులు ఉండాలి అక్కడ. సో ఆ చెట్టు నిప్పు పట్టుకున్నాక ఆ ఫ్లేమ్స్ అన్నీ పైకి వెళ్తున్నాయి. సో చెట్టు పైన ఎవరు ఉన్నారు,
చెట్టు పైన ఎవరు ఉన్నారు? రతన్ ఉన్నాడు కదా, బిర్జు వాళ్ళ నాన్నగారు. సో వాడు కేకలేసాడు, అయ్య బాబాయ్ నేను కాలిపోతున్నాడు, నన్ను కాపాడండి కాపాడండి అని కేకలేసాడు. కేకలేసిన తర్వాత గట్టిగా కిందకి దూకేశాడు. అప్పుడు హెడ్ ఆఫ్ ద విలేజ్ చూశాడు. ఓ సో చెట్టుపై నువ్వు ఉన్నావు, చెట్టు దేవత మాట్లాడలేదు. సో ఇదంతా నువ్వు నీ కొడుకంతా ప్లాన్ చేసి అబద్ధాలన్నీ నిజాలన్నీ నమ్మించేసి పాపం హీరా మీద అంతా అబద్ధము నేరాలన్నీ మోపేసి మీరు డబ్బులన్నీ దోచేసుకుని హీరా మీద అంతా నేరం మోపేశారు. మీరు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదని, మంచిదైంది నీకు ఇలా కాలిపోయింది నీ ఒళ్ళు, నువ్వు చేసిన తప్పులకి నీకు ఇది ఒక పనిష్మెంట్. అండ్ బిర్జు కూడా వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు. సో ఈ లెసన్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో ఈ లెసన్ బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే అబద్ధం ఆడకూడదు, నీతిమంతుగా ఉండాలి మనము. సో క్రైమ్ నెవర్ పేస్. అబద్ధం అన్నది తప్పు అన్నది ఎప్పటికైనా బయటికి తెలిసిపోతుంది. సో తప్పు అన్నది మనం ఎప్పుడు చేయకూడదు. ఓకే, సో I hope you understood this lesson. Go through this lesson once again, read the lesson once again, take help from your parents, children. Okay, thank you.